పశ్చిమాసియాలో అనిశ్చితి వల్ల పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి ప్రజా రవాణాలో కూడా ఖర్చుల మోత తప్పడం లేదు. ఆఫీసులకు పనులకు వెళ్లాలంటే ఆలస్యం అవుతుందేమో అనే అనుమానం. ఈ క్రమంలో తప్పకుండా సొంత వాహనం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 3 ఏళ్లతో పోలిస్తే హైదరాబాద్లో ఈవీ వినియోగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ వంటి ప్రోత్సాహకాలతో వాటి వినియోగం జోరందుకుంది. ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఆఫీసు నుంచి ఇంటికి ప్రయాణం చేస్తూనే ఉంటాం. పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా నగరవాసులు విద్యుత్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తుల కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తుండటంతో కేంద్రం కొన్నేళ్లుగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. 4-5 ఏళ్లుగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా పర్యావరణ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయని ఎక్కువ మంది ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2023 నాటికి రాష్ట్రంలో నమోదైన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1,0835 కాగా 2025 మార్చి నాటికి అది 2,59,000కు చేరింది. 2 ఏళ్లలోనే ఆ సంఖ్య రెట్టింపైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 91,572 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారు. మొత్తం విక్రయించిన విద్యుత్ వాహనాల్లో హైదరాబాద్లోనే 67% పైగా ఉన్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు మంచి ఫీచర్లతో పాటు ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ యాక్సెస్ అనేది లాంచ్ అయింది. ఒకవేళ మీరు బండి ఒక 3 years తర్వాత ఏమైనా యూజ్ చేసినా సరే మన సుజుకి షోరూంలోనే వేరే వెహికల్ తీసుకోవాలనేసి అనుకుంటే 60% డిస్కౌంట్ ఇచ్చి వేరే వెహికల్ తీసుకోవచ్చు. మీరు 7 years వరకు ఇంజన్ బ్యాటరీ వ్యారంటీ వస్తుంది. ఈ బ్యాటరీ వ్యారంటీలో మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే, బ్యాటరీ పోయినా సరే మీకు క్లైమ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్. అంటే వేరే వెహికల్స్ ఎట్లా అంటే మీకు 1,70,000 1,50,000 వస్తుంది. బట్ ఏంటంటే అది 2-3 years బ్యాటరీ వ్యారంటీ ఇస్తాడు, మోస్ట్లీ 5 years. బట్ మనది ఏంటంటే 7 years వరకు బ్యాటరీ వ్యారంటీ వస్తుంది. మొత్తం విక్రయిస్తోన్న విద్యుత్ వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటాని 70%గా ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఆటోలు 16%, కార్లు, ఇతర వాహనాలు 9%గా అమ్ముడవుతున్నాయి. బస్సులు, సరుకు రవాణా వాహనాలు దాదాపు 5%గా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో ఈవీల వాటా 5%కి పైగా ఉంటోంది. 2024 నవంబర్లో ప్రకటించిన కొత్త ఈవీ విధానం ప్రకారం 2026 డిసెంబర్ 31 వరకు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యం విరివిగా అందుబాటులోకొచ్చింది. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయం అవుతుండటంతో కొనుగోలుదారులు సైతం వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అది బండి Activa నడిచిన పల్లె 125 పెట్రోల్ ఎక్క లైన్ ఉన్నది, రేట్ చాలా ఎక్క అయింది. ఛార్జింగ్ బండి తీసుకుంటున్నాం, మంచిగా ఉన్నది బండి. ఛార్జింగ్ ఇంటి దగ్గర పట్టుకోతా, నడుచుకోతా మంచిగా ఉన్నది, తీసుకున్నా సార్ బండి. అది విద్యుత్ వాహనాల విక్రయాలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని వాహన డీలర్లు చెబుతున్నారు. కానీ బుక్ చేసిన 2 నెలలకు కానీ వాహనం డెలివరీ కావడం లేదని వాహనదారులు అంటున్నారు. కంపెనీలు ఉత్పత్తిని మరింత పెంచితే ఆ మేరకు వాహనాల విక్రయాలు సైతం పెరిగే అవకాశముంది.